విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపి భూదేవిని కాపాడిన తర్వాత అలా భూదేవి వరాహావతారంలో ఉన్న మహావిష్ణువుని పెళ్లి చేసుకోమని అలాగే తనతో పాటే భూమి మీదే ఉండిపోమ్మని కోరుతుంది. దీనికి అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుణ్ణి భూమి మీదకి రమ్మని తన నివాస స్థలంగా ఉండిపోమ్మని చెప్తాడు. అయితే విష్ణుమూర్తి కోరిక మేరకు ఆదిశేషుడు వైకుంఠం నుండి భూలోకానికి వస్తాడు. అలా వచ్చిన 7 తలల ఆదిశేషుడు ఇప్పుడు మనం పిలుచుకునే 7 కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఉండిపోయాడు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తారు. అయితే అలా ఏర్పడ్డ శేషాచలంలో వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. అండ్ అతని భార్యలైన భూదేవి శ్రీదేవి అతని పక్కనే భూతీర్థం శ్రీతీర్థం అనే కొలనుల్లా మారతారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలోకి మారడంతో దేవాది దేవతలు సైతం భూలోకానికి వచ్చి వరాహస్వామి స్వయంభూ విగ్రహం ముందు ఒక పుష్కరిణిలా కొలువుదీరుతారు. సో కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో మొట్టమొదటిసారిగా వరాహస్వామి క్షేత్రం ఏర్పడింది.